అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి 4th జూలై 2024 అన్నమాట. సో శిల్పి రాజేందర్ సార్ కూడా రావడం జరిగింది. వెల్డర్స్తో అయితే వాళ్ళు ఎట్లా వర్క్ చేయాలి ఏందనేసి అయితే వాళ్ళకు కొన్ని నమూనాలు ఇవ్వడం జరిగింది. సో వాటి ప్రకారంగానే వాళ్ళు స్కెచెస్ వేసి వాటి ప్రకారంగా కట్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. అదేవిధంగా మధ్యలో ఏదైతే ఖైరతాబాద్ గణేశుని మండపం అదే బేస్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం లేవట్టి పక్కకు జరపడం జరుగుతుంది. ఇంకోటి మనకు మార్నింగ్ వచ్చే కొన్ని కట్టెలు మాత్రమే పెట్టారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే 3 మండపాలు రెడీ అయిపోయినట్లే. వాళ్ళు లెవెల్ పైపుతో కొంచెం అంటే ఎగ్జాక్ట్ మనకు మండపం కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు అనమాట. సో అది కొంచెం లెవెల్గా ఉందని అర్థమై అంటే తెలిసిన వెంటనే ఒకవేళ లెవెల్గా లేకపోయినా కూడా లెవెల్గా చేస్తారు. ఆ లెవెల్గా చేసిన వెంటనే మనకు రేకులు కూడా వచ్చేసినాయి. ఇక రేకులు కూడా ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ వస్తాయి. ఇక ఒక రేపు లేదా ఎల్లుండి లోపల అయితే రేకులు కూడా పడిపోతే షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మొత్తం చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో చాలా కష్టపడి వస్తున్నాను అబ్బా, అసలు నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం మీరు సపోర్ట్ చేయాలి. ఇవన్నీ మర్చిపోతాను, ఇవన్నీ మర్చిపోవడానికి మీరు చేయాల్సింది ఒకటి ప్రతి వీడియోని లైక్ చేసి చూడండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉన్నాను, దాన్ని కూడా జర ఫాలో కొట్టండి. ఇన్స్టాగ్రామ్లో వినయ్ కన్నా అఫీషియల్ అని ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. ఆ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఖైరతాబాద్ మహా గణేష్ 4th జూలై ఈవినింగ్ అప్డేట్ అన్నమాట. సో అప్డేట్స్ అయితే ఏమేమి ఉన్నాయి, వర్క్ ఎంతవరకు అయింది, ఈవినింగ్ వరకు అయితే అనేసి అయితే దగ్గరికి వెళ్ళేసి అయితే డీటెయిల్గా అయితే మాట్లాడదాం. ఇంకో విశేషం ఏంటంటే మనకు శిల్పి రాజేందర్ సార్ కూడా రావడం అయితే జరిగింది. సో శిల్పి రాజేందర్ సార్ వచ్చేసి మొత్తం మన వెల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మొత్తం వర్క్ ఎలా చేయాలి ఏంది అనేసి అయితే మొత్తం ఒక స్కెచ్ రూపంలో అయితే గీసి ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగానే సో వీళ్ళైతే మొత్తం ఇవి కట్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో మధ్యలో స్టేజ్ అయితే ఏదైతే రెడీ చేస్తున్నారో మనకు బేస్ అయితే ఆ బేస్ అనేది మనకి 2 మండపాల్లో కూడా రావాలన్నమాట. కనిపిస్తుందా ఇక్కడ మండపం? సో ఖైరతాబాద్ గణేశుని మెయిన్ మండపం పక్కన లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కూడా మనకి మండపాలు ఉంటాయి కదా, అక్కడ కూడా మనకి గణేశునికి ఏ మాదిరిగా వచ్చిందో బేస్ అనేది అదేవిధంగా 2 మండపాల్లో కూడా బేస్ వస్తుంది అన్నమాట. సో కటింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తా చూడండి జూమ్ చేసి. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో మొత్తం చాక్ పీస్తో అయితే గీతలు గీసుకొని పెట్టుకున్నారు చూడండి. ఈ విధంగా అయితే మనకు కటింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే కటింగ్ అనేది జరుగుతుంది. సో శిల్పి రాజేందర్ సార్ కూడా ఇంతకుముందే రావడం జరిగింది. సో సార్తో మాట్లాడిపిద్దాం, సో ఇక్కడ డీటెయిల్స్ ఎంతవరకు వచ్చినాయి ఏమొచ్చినాయి అనేసి వాళ్ళతో మాట్లాడిపిద్దాం అంటే కొంచెం సార్ బిజీలో ఉండడం వల్ల కొంచెం మాట్లాడించలేకపోయినా నెక్స్ట్ టైం ఎలాగైనా సరే సార్తో మాట్లాడిపించి విగ్రహం కూడా మన ఖైరతాబాద్ గణేష్ 2024లో ఎలా ఉండబోతుందో ఏ రూపంలో దర్శనం ఇస్తుంది అనేసి కూడా సార్ మాటల్లో అయితే మనం రివీల్ చేపిద్దాము. సో లాస్ట్ టైం కూడా సేమ్ రాజ్ కుమార్ అన్న కూడా మాట్లాడుతూ బై మిస్టేక్లో గణేశుడు ఏ విధంగా ఉంటుండే అనేసి అయితే చెప్పడం కూడా మన ఛానల్లో ఫస్ట్ చెప్పడం జరిగింది. ఈసారి కూడా అలానే మాట్లాడిపించి మన ఛానల్లో రివీల్ చేపిద్దాం అన్నమాట. సో ఈసారి కూడా. అండ్ ఇంకోటి మీకు మెయిన్ విషయం, మండపాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ మండపాలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్ట్రేట్గా ఎలా ఉన్నాయి అంటే ఉంటాయి కదా, ఇప్పుడు కరెక్ట్ ఉంటాయి కదా, ఆ కరెక్ట్గా ఉండడానికి ఎలా చెక్ చేస్తారు ఏంటి అనేసి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా లెవెల్ పైపు. ఈ లెవెల్ పైపుతోని కట్టెలు ఏవైతే కట్టెలు పెట్టిరో ఆ కట్టెలు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేసి అయితే లెవెల్ పైపుతో అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో కనిపిస్తుంది కదా ఎంత పెద్ద లెవెల్ పైప్ ఉందో. లెవెల్ పైప్ గురించి మీకు తెలిసిందే, ఎక్కువ శాతం కన్స్ట్రక్షన్ వర్క్లలో వాడుతుంటారు అనమాట. కన్స్ట్రక్షన్ వర్క్స్ అంటే బిల్డింగ్స్ అయితే కడతారో ఆ బిల్డింగ్స్ వర్క్లలో మనకు ఒక గోడ కట్టిన తర్వాత ఆ గోడ కరెక్ట్గా ఉందా లేదా అంటే గోడ అనేది ఇక్కడ నుంచి అక్కడ వరకు కడతారు, ఆ గోడ ఒక లైన్ ప్రకారంగా వచ్చిందా స్ట్రేట్గా ఉందా లేదా అనేసి అయితే చెక్ చేయడానికి అయితే ఈ లెవెల్ పైప్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ లెవెల్ పైప్ కూడా ఇప్పుడు మండపం కూడా కరెక్ట్గా ఉందా లేదా అనే దానికోసం కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ కట్టె దగ్గర అయితే పెట్టేసి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు కట్టెలు పెట్టిరు అవి కరెక్ట్ ఉందా లేదా అనేసి అయితే అంటే అది కూడా దేనికి పెడుతురు లెవెల్ పైపు. అక్కడ ఉంది కదా పిల్లర్, ఏదైతే ఖైరతాబాద్ గణేష్ బ్యాక్ సైడ్ అయితే ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్కి పెట్టేసి చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట లెవెల్ పైప్ పెట్టేసి. సో ఈ విధంగా అయితే ఖైరతాబాద్ గణేష్ మండపం ఎక్కడ కూడా వంగిపోకుండా ఎక్కడ కూడా వంకరగా ఉండకుండా అయితే లెవెల్గా చెక్ చేసి లెవెల్గా కడతారన్నమాట. మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు మనకి ఇక్కడ అయితే మొత్తం కట్టెలు కొడుతుండే, ఇప్పుడు వచ్చేసరికి చూస్తే ఈ సైడ్ కూడా మొత్తం కట్టెలు కొట్టేసి పెట్టిరు అన్నమాట. సైడ్కి చూడండి కనిపిస్తుంది కదా, మొత్తం కట్టెలు కట్టేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి మీకు మెయిన్ ఇక్కడ చూపిస్తాను. మీకు నిచ్చెన టైప్లో అయితే కట్టారు కదా, కట్టి పెట్టారు చూడండి, కొట్టి పెట్టేసారు. కనిపిస్తుంది కదా నిచ్చెన టైప్లో. ఈ నిచ్చెన టైప్లో అనేది మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కోసం వస్తుంది. ఇది ఎందుకంటే వచ్చే భక్తుల కోసం డిస్ప్లే లాగా, అంటే దీనిపైన దేవత మూర్తులు అనేది ఇక్కడ డిస్ప్లే లాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ దేవుళ్ళకి సంబంధించి ఒక బ్యానర్ టైప్లో వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే ఈ టైప్ ఇక్కడ వస్తుంది, దానికోసమే అసలు కాఫ్ అయింది, అసలు మాట్లాడడానికి వస్తలేదన్నమాట. మొత్తం దగ్గు కలిగింది, బాగా సర్ది అయింది, ఫీవర్ వచ్చింది.
సో అప్డేట్ ఇవ్వడానికి అయితే మీకోసం వస్తున్నా. అక్కడ పిల్లర్తోనే ఆ కట్టె కరెక్ట్ ఉందో లేదో లెవెల్గా చూసుకున్నారు కదా, ఆ కట్టె లెవెల్గా ఉందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఈ కట్టెతోని అంటే ఈ కట్టెలు 3 లెవెల్గా ఉన్నాయో లేదో తెలుసుకున్న తర్వాత ఆ కట్టెలతోని మళ్ళీ ఇక్కడ కట్టెలు లెవెల్గా ఉన్నాయో లేదో చూస్తుంటారనమాట. సో చూసుకుంటే 2 కట్టెలు అంటే అక్కడ కట్టెలు ఇక్కడ కట్టెలు లెవెల్గా ఉన్నాయా లేవా, మండపం కరెక్ట్ వస్తుందా లేదా అన్న చెక్ చేసుకున్న తర్వాతనే మండపం మొత్తం రెడీ అయిపోతుంది అనమాట. మండపం మొత్తం రెడీ అవుతుంది అంటే అక్కడ కనిపిస్తున్నాయిగా మీకు రేకులు కూడా వచ్చేసినాయి. ఇది కరెక్ట్గా ఉన్నాయని లెవెల్ పైప్లో కరెక్ట్ ఉందని తెలుసుకున్న వెంటనే ఆ రేకులు అనేది పడిపోతాయి అన్నమాట. సో కనిపిస్తుంది కదా ఈ విధంగా. సో ఇంతకుముందు దీని గురించి మాట్లాడుకున్నాం కదా మనం, ఇక్కడ కనిపిస్తుంది కదా దీని గురించి మాట్లాడుకున్నాం కదా. దీనికోసం మనకు అక్కడ ఒక హోల్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఒక కట్టె పెట్టేసి పైన డిస్ప్లే లాగా అయితే పెట్టేస్తుంది అనమాట. ఇక్కడ అయితే వచ్చేస్తుంది అంటే ఎంట్రీ కోసం, అంటే ఎంట్రీ మనం ఎక్కడైనా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా దేవుని గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ దేవుని కోసం అయితే పెట్టడం జరుగుతుంది ఎంట్రీ. అట్లా ఎంట్రీ కోసం అయితే అక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు శిల్పి రాజేంద్ర సార్ ఇంతకుముందే చెప్పిన మీకు మొత్తం వీళ్ళు నమూనాలు ఇవ్వడం జరిగింది, స్కెచెస్ ఇచ్చారు, దాని ప్రకారంగా కట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మొత్తం అయితే. సో అదేవిధంగా ఇక్కడ మనకి మెయిన్ మండపం మధ్యలో గణేశుని కోసం తయారు చేసే మండపం అంటే బేస్, ఈ బేస్ అయితే చాలా వరకు అయితే లోపట ఎట్లా అంటే అసలు ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా మొత్తం వెల్డింగ్తో అంటే రాడ్లు పెట్టేసి పెద్ద పెద్ద రాడ్లు దొడ్డు రాడ్లు పెట్టేసి అయితే చాలా వరకు అయితే వెల్డింగ్ చేసారు అనమాట. మీకు ఇక్కడ చూసుకుంటే మొత్తం అసలు ఎక్కడ గ్యాప్ కనిపిస్తుంది, మీకు ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఎక్సెస్ అని. సో వీటి మధ్యలో కూడా మనకి ఇక్కడ చిన్న చిన్నవి మళ్ళీ ఎక్స్ అని ఉంది కదా, ఇవి కూడా కనిపించకుండా మొత్తం అక్కడ కనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఈ విధంగా అయితే పెట్టి రెడీ చేస్తారనమాట. మొత్తం కనిపిస్తుందా ఇది. సో మనం ఇంతకుముందు ఏంటంటే వీళ్ళు చాయ్ బ్రేక్లో అంటే టీ బ్రేక్లో వీళ్ళు మన బిల్డర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. అన్న బేస్ అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ మన హైదరాబాద్ గణేష్ ఉంది నమూనానే రెడీ చేస్తారు కదా అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, బ్రదర్ ఇంకా బేస్ ఎక్కడ రెడీ అయ్యింది, ఇంకా చాలా ఉంది, దీన్ని బందోబస్తుగా కూర్చోబెట్టాలి, ఇంకా లోపల చాలా వరకు వెల్డింగ్ చేయాలి, ఇంకా మీకు కనిపిస్తుంది జస్ట్ 40% ఒక 50% మాత్రమే, ఇంకొక 60% వరకు అయితే వర్క్ మిగిలిపోయి ఉంది, మీరు ఏమనుకుంటున్నారు, ఇంకా అంత పెద్ద గణేశుడు ఉండాలి నిలబడాలంటే ఇంకా దీనికన్నా డబల్ ట్రిబల్ ఇంకా వర్క్ చేయాలి దీనిపైన అనేసి అయితే చెప్పడం జరుగుతుంది. అప్పుడు అనిపించింది నాకు, అరే నిజమే కదా, అంత పెద్ద గణేశుడు నిలబడాలంటే వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అనేసి అనిపించింది. సో ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు, పైకి లేబట్టి కింద మనకు ఎగ్జాక్ట్ నిలబడడానికి కూడా వీళ్ళు పెడుతున్నారు అనమాట. సో చూసుకుంటే లెవెల్గా ఉండడానికి అయితే పెడుతున్నారు. కట్టెలు అయితే మనకు మార్నింగ్ వచ్చి చూసినప్పుడు ఇక్కడ వరకే పెట్టారు, ఇప్పుడు మొత్తం అటువైపు ఇటువైపు సైడ్లకు మొత్తం పెట్టేసారు అనమాట. సో ఆల్మోస్ట్ అయితే ఖైరతాబాద్ గణేశుని లెఫ్ట్ సైడ్ ఉన్న మండపం అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ పైన సన్న కట్టెలతో పెట్టేసి పైన రేకులు వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న రైట్ మండపం రైట్ సైడ్ అంటే మన ఖైరతాబాద్ గణేశుని ఉన్న రైట్ సైడ్ మండపంలో అయితే సగం వరకు అయిపోయింది. ఇక్కడ సగం ఉంది కదా, సగం వరకు అయితే రెడీ అయ్యింది, ఇంకా సగం కావాలి. ఇంకా ఇక్కడ హోల్స్ వేసేసి అయితే ఇంకా పెడతారు, కొంచెం వెళ్ళడానికి దారి కోసం అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ కూడా సైడ్లో కట్టెలు మొత్తం పెట్టేసారు, ఇంకా కట్టెలు ఇక్కడ కట్టెలు పెట్టిన తర్వాత ఇక్కడ కూడా సైడ్కి పెట్టేశారు. ఈ మండపం కూడా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసుకుంటే మనకు మొత్తం కట్టెలు పెట్టేసారు. సో కార్పెంటర్ వర్క్లు అయితే చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. ఇంకోటి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వాళ్ళు, ఇంకా ఎక్కువ మందితో ఉన్నారు కాబట్టి మండపం మనకు మెయిన్ ఫస్ట్ మనకు మండపం పడాలి. మండపం పడితే మనకి గణేశుని రెడీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేసి అయితే చాలా ఫాస్ట్గా అయితే మండపం అయితే రెడీ చేస్తున్నారు అనమాట. ఇంకోటి చూసుకుంటే మనకి ఇక్కడ గ్యాస్ సిలిండర్లు మొత్తం తీసుకొచ్చి పెట్టారు. సో ఎందుకంటే ఇక్కడ అక్కడ నుంచి పైపులు రావాలంటే కొంచెం లాంగ్ అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం దగ్గర తీసుకొచ్చి పెట్టారు, కనిపిస్తున్నాయి కదా. సో ఇది లేవడిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా పెడతారో ఏంది అనేసి అయితే. సో ఇక్కడ వాతావరణం అయితే మొత్తం ఎండతోనైతే మొత్తం మాడిపోతుంది. నిన్న మొన్న కొంచెం చల్లగా ఉండే, ఈరోజు అయితే చాలా ఎండ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ముందు వాతావరణం చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇక్కడ చాలామంది యూట్యూబర్లు, చాలామంది ఇన్స్టాగ్రామర్లు, చాలామంది భక్తులు వచ్చి మొక్కుతూ ఉంటారు, ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. మీకు ఇంకా నేను ఇంకా మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు కొంచెం తొందర వస్తున్నా, ఒక 8 o'clock 9 o'clock వచ్చినా అనుకోండి, స్కూల్ పిల్లలు, కాలేజ్ వాళ్ళు, ఇంకా జాబ్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చి పసుపు కుంకుమలతో పూజ చేసి అండ్ వాళ్ళ జాబ్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం అయితే చేస్తారనమాట. అంటే వాళ్ళు ఇంకా గణేశుడే రెడీ కాలేదు, గణేశుడి నమూనానే రెడీ కాలేదు, ఇప్పటి నుండే వాళ్ళు మొక్కుతూ ఉంటారనమాట. సో ఇక్కడ బేస్ అయితే ఏదైతే కనిపిస్తుందో ఆ బేసు బందోబస్తుగా కూర్చోవడానికి లేపుతున్నారనమాట. చూడండి ఎంతమంది ఇక్కడిద్దరు అక్కడ నిలబడేసి లేపుతున్నారు ఒక గడ్డపార. సో దాంతోనైతే లేవాటి కొంచెం ఎగ్జాక్ట్ ఉందా లేదా అనేది, అంటే ఎగ్జాక్ట్ కూర్చుందా లేదా, సెంటర్లో ఉందా లేదా అనేది చూసుకొని వాళ్ళు జరపడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మెయిన్ ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఎగ్జాక్ట్ అప్డేట్ అనమాట. సో ఇక ఇదే ఎక్కువ అయిపోయింది, మీకు చెప్పిందే మళ్ళీ చెప్పుకుంటూ. సో థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేష్. ఒకవేళ ఈరోజు ఈవినింగ్ వరకు ఉన్నాను అనుకోండి, అంటే నైట్ వరకు ఉంటే ఇంకో అప్డేట్తో మీ ముందుకు వస్తాను. సో సపోర్ట్ చేస్తుండండి, సపోర్ట్ అంటే ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసి
ఛానల్ని ప్రతి వీడియోని లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.